అన్న నేను దాచి పెడతాను రానా రాను రా చేలో చెప్పిరా అంటే మంచిగా చెప్తున్నాను. డిక్కీలు ఉంటావా డిక్కీలో అనుకుంటావా నేను అరే డోర్ రాను అని నువ్వు పోరా బయటకి డౌట్ వస్తుంది అసలు. డౌట్ వస్తే రాని కానీ నాకు మంచిగా హ్యాపీ ఉంది. నన్ను ఎంత టార్చర్ చేస్తారా మాట్లాడతా బయట కూర్చొని ఉరికి వెళ్ళిపోయింది ఒక్కసారి. పెళ్లి చేసుకోమంటే టార్చర్ చేస్తున్నాయి ఉరికిపోతారా? ఎంత సంతోషంగా గంతలేసి డాన్స్ ఆడాలి గాని. ఒకసారి చూపి ఎట్లా ఇట్లా చూపి. ఇగో నాకు ఫోన్ చేసింది బెలనా ఇట్లా టార్చర్ అవుతుందంట. నాకు ఫోన్ చేసినప్పుడు వచ్చిండు అన్న జస్ట్ ఇట్లా అంటూ ఇట్లా చెప్తున్నా వచ్చినావు అన్న. ఇంట్లో టార్చర్ చేసుకురు అన్న నేను దాచి పెడతా ఇప్పుడు ఇక్కడికి వస్తాడు నన్ను ఇక్కడ చూసి కార్లో కూర్చొని కనిపిస్తావు ఇంకా సీట్లో అన్న నేను దాచి పెడతాను రానా రాను రా నేను భారత్ లో డాన్స్ చేయాలి ముందే డిప్రి ప్రియాంక నీకు బాగా అది మళ్ళా కాదాకి రాబోయి వస్తాడు అరే వెళ్ళిపోతాడు రాలేని చెప్పు ఎందుకు ఇట్లా చిన్న పొరలకి చెప్పిరా అంటే మంచిగా చెప్తున్నాను. డిక్కీలు ఉంటావా డిక్కీలో అనుకుంటావా నేను అరే డోర్ రాను అని నువ్వు పోరా బయటకి డౌట్ వస్తుంది అసలు. డౌట్ వస్తే రాని కానీ నాకు మంచిగా హ్యాపీ ఉంది. నన్ను ఎంత టార్చర్ చేస్తారా అందరు బయట తీసుకోపోయి అని చెప్పి ఆడుకుంటావు కదా పెళ్లి కొడుకు అది పోరా సన్ని మదా కాడకు జల్దీ అది ఊరా. అయ్యో వీళ్ళందరికి ఈమెకైతే టెన్షన్. మా డాడీ వచ్చి చూసినాక అర్థం అయిపోతుంది. నేను కాదు సరే సరే లోపలనే ఉంటా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి వచ్చినాక ఏం చెప్పాలి పోగా ప్రియాంక లోపలికి. సరే నేను పోతున్నా. కాదు. గులాబ్ జాములు వస్తున్నాయి కానీ చెప్తాను కాదు అయ్యో నాకేమైంది తెలుసా నాకు ఫోన్ చేసిన ఇందాక. అరే సార్ ఏడున్నారా అన్నాడు. ఏడున్నారా అంటే ఇక్కడ షాప్ లో ఉన్నా అన్న షాప్ లో ఉన్నా అన్న షాప్ లో ఉన్నా అనగానే ఏమైందన్న అట్లా ఆగమవుతున్నా అంటే అరే నా లోపల తాళం వేసిరా అంటాడు. ప్రాబ్లం ఏందో నాకు అసలు అర్థమైతలేదు. అయ్యో నీకు అర్థం కాలే ప్రాబ్లం. పూణే వీడియో గుర్తుందా? అవును పూణే వీడియో ఏం వీడియో? ఈ వీడియో పూణే వీడియోకి అక్కొచ్చిందా? చేలో అంకుల్ వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ బిఆర్ మోటాగేర్ అనుకో. వచ్చిండు అంకుల్ కార్లో పెట్టరు అంకుల్ కార్లో పెట్టరు ఈ కార్లో కూర్చోబెట్టరు. టైంకి ఫలానా కూడా వచ్చిండు. ఎట్లా వాడు ఇప్పుడు 5 నిమిషాల్లో పిల్లవాళ్ళు చూడడానికి వస్తున్నాను ఇంట్లోకి ఉరికిపోయింది. ఏంది ఎవరు పిల్లను పిల్లగాన్ని చూడడానికి పిల్లవాళ్ళు వస్తున్నారు 4 o'clock. మరి మీరెందుకు ఈడున్నారు? పోవాలిగా మీరు. వచ్చిండే మనిషి ఇంట్లోకి ఉరికొచ్చేసిండ్రా. చూడడానికి అంకుల్ మిమ్మల్ని చూడడానికి వస్తలే వాళ్ళు. వీడికి ఎందుకు వస్తాడు అంకుల్? మరి ఒక మాట చెప్పురి. నార్మల్ గా షాప్ కి వస్తాడా? నార్మల్ గా షాప్ కి వస్తాడా? ఇక్కడికి వస్తాడు అన్న. పిల్లలు 4 o'clock వస్తుండ్రానంటే చూడడానికి వస్తుందంటే 3 o'clock వరకు గొల్ల వేసి పెట్టిన లోపల గొల్ల వేసి పెట్టి ఇప్పుడు మాట్లాడతా బయట కూర్చొని ఉరికి వెళ్ళిపోయింది ఒక్కసారి. లేదు ఇక్కడికైతే రాలేవాడు. ఇక్కడికే ఉండాలి వాడు. మీరు చెకింగ్ చేసుకోండి. పిల్లలు వస్తున్నారు జర ఉండరా 4 o'clock అని మొన్న చెప్తే 6 o'clock అట్లా వెళ్ళిపోయిండ్రు. అన్ని అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు వస్తుండ్రని
ఏం అరేంజ్మెంట్ చేసారు? ఏదో అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు వస్తున్నారు. ఎంగేజ్మెంట్ చేయాలి, అరేంజ్మెంట్ కాదు. వాళ్ళు మాట ముచ్చటైనాక ఎంగేజ్మెంట్ అయితే మేము arrangement చేస్తుంది. వచ్చి ఎంగేజ్మెంట్ చేసేస్తారా? మాట ముచ్చటకు రా అంకుల్ వాళ్ళని ఆటేనే పైన బాత్ కర్నే ఉద్దేశం ఉంటే కదా. ఆన్కే చేస్తున్నా. అయితే రాలే అంకుల్ అప్పటి నుంచి రాలైతే రాలే ఆడ. పెళ్లి సంబంధం చూపిస్తే ఒక ఫోటో చూపాను, ఇట్లా పెట్టండి. ఇవన్నీ ఎందుకు నేను కూర్చోబెట్టడం? ఆయన ఇష్టాలు ఆయనకి నచ్చింది అని కాదు, ఆయనని ఓకే అనేస్తారు చూడగానే మాకు ఓకే అబ్బాయి ఓకే అర్థం భయపడుతుంది. హలో ఏడున్నావురా? ఇంట్లోకి చురుకుపోయి ఏడబోయినావు? అరే వాళ్ళు వస్తున్నా అని ఫోన్ చేస్తున్నారా? పిచ్చి లెక్కలు చేసినావు అనుకో చెప్తున్నా, మళ్ళీ బాగుండదు. ఇజ్జత్ బాయ్ లెక్కలు చేయకు మళ్ళీ. నేను ఇంకోసారి కాలు చేతి అతకడి వేస్తే చేతులు కాళ్ళ. నీకు మర్యాదగా చెప్తున్నా, జల్దీ రా, లేకపోతే చూసుకో నీకు అతకడి పడుతుంది. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? వాళ్ళు వస్తున్నాయని ఫోన్ చేసి నువ్వు వస్తే నేను వాళ్ళకు రమ్మంచంట. అరే నా గుండెలకి ఫరారైపోయినావురా, ఏడున్నావురా? అరే అంత పిరికి పిచ్చులు అరే పెళ్లి అంటే అంత భయం అరే నీకు? మీకే తెలియదు అంటున్నాను. పెద్ద షేర్ అంటావు కదరా, ఏ బొబ్బర్ షేర్. ఎట్లాగే మాటలు మంచిగా వస్తాయి. నువ్వు మర్యాదగా ఇంటికి వస్తావా రావా? హలో నువ్వు ఇంటికి వస్తావా రావా? హలో నాకు ఎరక నీ యాక్టింగ్ ఇంపియదురా, ఇప్పుడు వినిపించదు. పైసలు ఇస్తున్నారా? బెన్నారు ఇగో సన్ని 2 lakhs తెచ్చిచ్చిండు ఇక్కడ. అందుకే సపోర్ట్ వస్తుంది. లోపల స్పేసే లేదు, ఆ డబ్బాలకే జాగా ఉండదు. బెన్ అయితే ఇక్కడ రాలే. కానీ వాళ్ళు వస్తున్నారమ్మా ఇప్పుడు పెళ్లి చూపులు చూడడానికి. పిల్లగాన్ని చూసి డ్రమ్ము నేను అంటున్నారా, ఇవన్నీ వాడు వన్ టైం ఇట్లా చూస్తేనే పప్ప నాకు తెలియకుండా ఇంత అద్భుతమైన పిల్లని ఎక్కడ చూసిందని వాడే షాక్ అవుతాడు. ఆల్రెడీ ఆంటీని చూసి భయపడుతున్నాయి పెళ్లి అంటేనే. అసలు పిల్లని చూసిన రష్యా చైనా ఒడిశానా నేపాల్ బిహార్ అక్కడికి తెప్పించిన క్రీమే ఫస్ట్ నీ ఎంటికలకు పెడతా. అప్పుడు నువ్వు ఇట్లా అన్నావు అనుకో అన్ని ఎంటికల్లో రావాలి. వాళ్ళ లెక్క తెల్లైపోతానా నేను? తెల్లగా అయిపోతా. పింక్ అయితే పింక్ అయిపోతుంది, గుండు కూడా పింక్ అయిపోతుంది తెలుసా? ఒక్కటి కూడా మళ్ళీ ఎంటికలు ఫాలోయింగ్ ఉంటా నా వెనకాల మొత్తం ఏం లేదు. ఇట్లా పూసింది అనుకో తర్వాత ఇక ఇట్లా అంటే ఖాళీ ఎంటికలని వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు? కటింగ్ పైసలు మిగిలిపోతే మళ్ళీ రాదు 200 మళ్ళీ 300 రాదు, ఎప్పటికీ తాల్చెట్టే ఇక. పారిపోయింది ఇంట్లోకి. బెన్నరేడి ఆ ముచ్చటికి రండి. ఇవన్నీ ఏంది? మరి పిచ్చి లెక్కలు మాట్లాడు. లోపల ఉండు పోండి అని చెప్తే అరే, లేడా? పోనీ అరే లేడానికి రాలేండి నువ్వెంత అడ్డం వస్తున్నావు? లోపల డబ్బాలు పెట్టడానికే జాగలేదు, ఇంకా మనుషులు నెడ దాచి పెడతారు. నీకు పిల్లని చూస్తలేంరా, పిల్లనే నన్ను చూస్తుంది. అవసరం లేదు. ఇంకా పిల్లనా? పిల్లవాళ్ళ తల్లి వస్తా నాకు అర్థం చేసుకో. అంగల్ లేరా అంగల్ ఇదా లేకపోతే చేసుకో. వాడే వస్తాడు. అంకుల్ ఎందుకైనా మంచిది ఒకసారి అంటే చూడమంటుండు, చెప్తే కూడా నమ్మతలేరు మీరు. ఇసంటోళ్ళు అడ్డం పడితే ఏడైతేరా? మళ్ళీ దాడి ఇసంటోళ్ళు అడ్డం పడితే భయం ఉంటారా కాళ్ళు అంకురాడే 46. అన్నా బచావ్. అంకిల్ లేరా అంకిల్, నిజంగా లేడు. అరే నువ్వే రిగ్రెట్ అవుతావు ఎంత చెప్పినా కూడా. అగో అగో కార్నర్ లో దొరికిందా. ఇట్లానా పెద్దలంటే మర్యాద లేదా? గల చీకటి రూమ్ లలో ఇసిరేస్తారు. అను జాకెట్ వెనకాల కనిపిస్తుండగా, సజ్జ మీద జాకెట్ వెనకాల ఆ డ్రమ్ము గురించే భయపడుతుండు. ఇంకా నేను చెప్తున్నా కదా, మీది ఆంటీని పెళ్లి అయిపోయిన తర్వాత అసలీ రూపం చూసిండు బెన్నర్. ఆయనకి భయం అయిపోయింది.
ఏమైంది? మీరు ఎట్లా ఆంటీ మాటలు ఆంటీ అంకుల్ పెళ్ళైనప్పుడు పిల్లలని ఎట్లా చూస్తాడు పిచ్చిదా ఎడ్డిరా ఆంటీ మాటలు కాదు. కాదు, ఆంటీ కూడా నా మాటలు వింటది కాబట్టి ఒకరికొకరు పెట్టాలి విన్నాడు. ఒకరికొకరు లోబడి ఉంటాం కాబట్టి ఇంత మంచిగా ఉన్నాం. అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అది రావాలా మళ్ళీ. అది ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా అండర్స్టాండింగ్. అందుకే వానికి పెళ్లి అయితే ఆ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అందుకే ఒక దగ్గర లొంగ అంటుండే ఆయన. ఇట్లా చేయొద్దు అంకుల్ రైడర్ తప్పు కదా. సరే నేను మంచి అమ్మాయిని చూసిన మూగ అమ్మాయిని వాళ్ళ మొత్తం లొలిలే కావాలి అయ్యో చేసుకో అంటే ఆ మొత్తం ఇది ఒకసారి చూపి ఎట్లా ఇట్లా చూపి ఏంటంటే అదే baby ఇయ్యాలంటది. అలా లొల్లిలే ఉండవు మూగేమే ఏమన్నాను నేను? ఏం లొల్లి ఉండదు కానీ వాట్సాప్ లో మెసేజ్ పెడతాది వాట్ యు వాంట్ కర్రీ విచ్ కర్రీ దీన్ని తీసుకుపోయి ఇక్కడ గోలి కర్రీ, కాల్ కర్రీ. చింపాంజీ ఉంటాడు చూడు, దాని నెంబర్ వేసేయండి, దుల్లా తీసుకోపోయి. నెక్స్ట్ టైం అదే పేరు అదే చూస్తున్నాను. చింపాంజీ జూ పార్క్ లో పనిచేసేమే చింపాంజీ ఉంటుంది చూసినావా, దానికి ప్రకారంగా నువ్వు నిన్ను సరే ఇప్పుడు ఆడ పెళ్లి చూపులకి తీసుకొస్తే మాకేంది ఏం చేసాం పని దగ్గర గొర్రెలా లెక్క ఉన్నాడు. బండ్లే కాకపోతే ఇవన్నీ తీసేస్తారు కదా, నా అర్థం పెట్టుకోలేవాడు, పెట్టుకుంటే అప్పుడు నేను పూస్తా అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు తీసుకొని వస్తాం ఎట్లా దొరకబడతాం ఏడున్నారో ఒకవేళ తీసుకొస్తే ఏంది మాకు దొరకబట్టినాకే చెప్తాయి. సరేనా చెప్పు నాకు ఏమి ఐడియా ఇస్తుండే? ఇస్తే నేను ఇప్పుడే చెప్పేస్తా. లేదు మనమే అన్న పంచుకోవాలా ఇచ్చినాక వీడియో కాల్ చేస్తున్నా లేపుతలేడు. హలో సింగిల్ రింగ్ కింద ఉన్నాడు. బ్లాక్ బ్లాక్ చేసినాం. మిమ్మల్ని బ్లాక్ బ్లాక్ చేయదాం వేరే నంబర్ వేరే కాల్ వస్తుందేమో కట్ చేసి ఇప్పుడు నేను అన్ని చెప్తారా మీ దాని మీద మీరు. అంటే ఇప్పుడు బ్లాక్ చేసినా ఇప్పుడు బిజీ అరే బ్లాక్ నీకు తెలియదు ఏం చేసి ఏదో ఒకటి ఎంగేజ్ వస్తాడు, బ్లాక్ చేసిండు అని చెప్తారు. ఇప్పుడు ఇంకొకసారి చేయండి అర్థం. చేస్తున్నారా మళ్ళీ? कृपया कुछ समय पश्चात प्रयास करें। ఇప్పుడు దీన్ని The ఏమంటారు? number you have dialed is currently busy. ఏం లేదు అవన్నీ కాళ్ళు చేతులకు కాళ్ళకి సంఖ్యలు చేస్తా. అప్పుడు ఇప్పుడు దాకా రూమ్ లేక బంద్ చేసిన, కాలు చేతులు కట్టేసి ఎట్లా బయటకు వచ్చిన అంకుల్ మన మాట్లాడుకుని సోఫా మీద కూర్చొని ఉరికిపోయాడు. ఎటు దిక్కు వెళ్ళి ఏం తెలియదు తెలియదు, ఇంట్లో మెట్ల దిగి ఉరికిపోయాడు. మళ్ళీ ఆయన దగ్గర ఏం బండి పోయి ఇవ్వలేదా మీరు ఏమో బండి కింద ఉండవచ్చు. फर्स्ट में कॉल करो पहले आए तो अच्छा ना रहता। కాల్ కరికే బోలో ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు వచ్చేసిరా వస్తారు వాళ్ళు, నేను రమ్మనుగానే వస్తారు. చూడు లేపుతలేడు చూడాడు. మరి ఇవన్నీ ఎందుకురా ఎంతగానో టార్చర్ చేస్తున్నావు? చిన్నప్పుడు టార్చర్ చేసినావు, ఇప్పుడు టార్చర్ చేస్తున్నావు, పెళ్లి చేసుకోమంటే టార్చర్ చేస్తున్నావు. పెళ్లి అంటే ఉట్టిపోతారా? అదే కదా. ఎంత సంతోషంగా గంతులేసి డాన్స్ ఆడాలి కానీ మేము చెప్పలే ఆయనకి ఏం చెప్పలేరు. గంతులేమన్నా కాదంటారు పెళ్లి చేస్తున్నా తెలిసే కదా మళ్ళీ ఆపుతున్నాం ఊరికి. నిన్నంతా చెప్తే మళ్ళీ రూమ్ అంతా బంద్ చేసినట్టు ఎందుకు, బయటికి పోద్దనే కదా కోసం సంజాయించడం సంజాయించిన, మంచిగా సంజాయించిన. ఏమో ఆయనకి ఎవరైనా అమ్మాయిలు ఇష్టమేమో, అమ్మాయిలు అంటే నీకు అమ్మాయి చెప్పిందా? ఇష్టమేమో. నీకు చెప్పి ఆ మాట చెప్పొచ్చు కదా, అది కూడా చెప్తలేడు. వాడు వస్తే వాడు మంచి మర్యాదగా ఇంటికి రమ్మని చెప్పు, నాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ రమ్మని చెప్పు. ఎందుకంటే వాళ్ళ పిల్లవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ వీడు రాకపోయిందంటే మాత్రం ఇక వాని మీద ఎట్లా ఉంటే యాక్షన్ తీసుకుంటా అంటే ఇక భయంకరమైన యాక్షన్ తీసుకుంటే మనకి ఎట్లా అంటే అట్లా చేస్తాయి కదా. వాడు అస్సలు మొండి కేకబడ్డాడు. ఏం భయం అవుతుందంటే ఇది మనకి పెద్ద ఇది చేస్తాడు. ఏమో డ్రమ్ అవన్నీ చూస్తుండే కదా న్యూస్. అందరు అట్లానే ఉంటారా? పెళ్ళి అంటే ఎంత మంచి హ్యాపీగా ఉండాలి. మాకు కష్టమైతుంది రోజు. ఈ మధ్య ఆడపిల్లలు డేంజర్ అవుతుర్రు కదా అంటున్నారు. నువ్వు ఆడపిల్ల డేంజర్ అయినావా? ఏమో. లేదు నువ్వు ఆడపిల్ల డేంజర్ వా? అవ్వచ్చు నువ్వు డేంజరా? అవ్వచ్చు. అవస్థ కత్తిరించే మొగడు దొరుకుతారు అప్పుడు.